బ్రేకింగ్ చూస్తున్నాం. లాస్ ఏంజలస్లో కార్ చిచ్చు ఆగడం లేదు. మృతుల సంఖ్య 16కు పెరిగింది. 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగింది. దాదాపు 21,000కు పైగా ఇల్లు తగలబడిపోయాయి. ఇక 21,000కు పైగా ఎకరాల్లోని ఇల్లు, ఆఫీసులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 12,000కు పైగా ఇల్లు కూడా దగ్ధమైన పరిస్థితి. 57,000 ఇళ్లకు కార్ చిచ్చు ముప్పు అంటుకుంది. ఇక దాదాపు 3 లక్షల మంది ఇల్లు ఖాళీ చేశారు. హాలీవుడ్ సెలబ్రిటీల ఇల్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రియాంక చోప్రా, నోరా ఫతేహి ఇల్లు కూడా ప్రమాదంలో చిక్కుకున్నాయి. కమలా హ్యారిస్, జో బైడెన్ కుమారుడు అర్నాల్డ్ నివాసాలు కూడా పూర్తిగా దగ్ధమైపోయిన పరిస్థితి. సంపన్నుల నగరమైన లాస్ ఏంజలస్ పూర్తిగా తగలబడిపోయింది. దాదాపు 12,000కు పైగా ఇల్లు దగ్ధమైన పరిస్థితి. 57,000కు పైగా ఇళ్లకు కార్ చిచ్చు ముప్పు సంభవించింది. 13 లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. మీరు చూస్తున్న దృశ్యాలు లాస్ ఏంజలస్ నగరానికి సంబంధించిన దృశ్యాలవి. భీతావహ పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తిగా అగ్నికి ఆహుతైపోయింది ఆ నగరం. అమెరికాలోని లాస్ ఏంజలస్ కార్ చిచ్చు ఇంకా ఆరని పరిస్థితి. మంటలు ఇంకా ఆరడం లేదు. భయంకరమైనటువంటి మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా పూర్తిగా నగరంలోని విలాసవంతమైన భవనాలన్నీ అగ్నికి ఆహుతై పూర్తిగా మంటల్లో చిక్కున్న పరిస్థితి. హాలీవుడ్ నగరమైనటువంటి లాస్ ఏంజలస్ పూర్తిగా తగలబడిపోతున్న దృశ్యాలవి. ప్రఖ్యాత ల్యాండ్ మార్క్, హాలీవుడ్ ల్యాండ్ మార్క్ అంతా కూడా తగలబడిపోతుంది. లాస్ ఏంజలస్లో కార్ చిచ్చు వ్యాప్తి ఇప్పట్లో తగ్గేలా కనబడడం లేదు. ఈ ఘటనలో మృతుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇప్పటి వరకు కార్ చిచ్చు వల్ల 16 మంది చనిపోయారు. ఒక ఎటౌన్ ఫైర్లోనే 11 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. 37,000 ఎకరాలు అగ్నికి ఆహుతయ్యాయి. 12,000 నిర్మాణాలు ధ్వంసమయ్యాయి. ఎల్ఏ కౌంటీ షరీఫ్లో 13 మంది మిస్ అయినట్టుగా అధికారులు చెప్తున్నారు. దాదాపు 1.5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే తీవ్రమైన గాలులు వీసడంతో మంటలు ఒక చోటు నుంచి మరో చోటుకి వేగంగా వ్యాప్తిస్తున్నాయి. పాలిసేడ్స్ ఫైర్ను 11% అదుపు చేయగలిగినట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఇది బ్రెంట్వుడ్ వైపు మళ్ళినట్టుగా చెప్తున్నారు. ఈ ప్రాంతంలోనే లిబ్రోన్ జేమ్స్, అర్నాల్డ్, వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ నివాసాలు కూడా ఉన్నాయి. అక్కడి పరిస్థితి కారణంగా ఆమె తన చిట్ట చివరి విదేశీ పర్యటన కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు ఎటౌన్ ఫైర్ మాత్రం కట్టడి కాలేదు. ఎస్, మీరు చూస్తున్న దృశ్యాలు హాలీవుడ్కు ఆనవాలమైనటువంటి లాస్ ఏంజలస్ నగరం పూర్తిగా అగ్నికి ఆహుతై శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక హాలీవుడ్ ల్యాండ్ మార్క్ పూర్తిగా తగలబడిపోతుంది. ఎస్, ఇదే ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ ల్యాండ్ మార్క్. ఆ ల్యాండ్ మార్క్ అంతా ప్రస్తుతం కార్ చిచ్చుకు తగలబడిపోతున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. భయానక పరిస్థితులు నెలకొన్నాయి లాస్ ఏంజలస్లో. ఇక కార్ చిచ్చులను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేయకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీనికంతటికీ తగినన్ని నీళ్లు లేకపోవడమే కారణమని తెలుస్తోంది. నీళ్లు లేకుండా మంటలు ఎలా అదుపు చేస్తామంటూ అగ్నిమాపక సిబ్బంది ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. భారీ స్థాయిలో మంటలను అదుపు చేసే ప్రణాళికలు కూడా స్థానిక యంత్రాంగం దగ్గర లేకపోవడం కూడా ప్రస్తుత పరిస్థితికి కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. అపార్ట్మెంట్ లేదా వాణిజ్య భవనాలు మంటలను అదుపు చేయడానికి సరిపడా వ్యవస్థ మాత్రమే ప్రస్తుతం ఉంది. అంతకు మించి మంటలు వ్యాపిస్తే విమానాలను రంగంలోకి దిగుతాయి. అయితే మంగళ, బుధవారాల్లో గాలులు విపరీతంగా వేయడంతో విమాన సేవలను వినియోగించాలని పరిస్థితి ఏర్పడినట్టుగా చెప్తున్నారు. ఇకపోతే లాస్ ఏంజలస్ హెల్త్ అధికారులు అక్కడ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. పొగ వల్ల దీర్ఘకాలిక ముప్పులు వస్తాయని హెచ్చరిస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న పరిస్థితి కనబడుతోంది. మొత్తం మీద ఒకసారి ప్రమాదానికి ముందు, కార్ చిచ్చుకు ముందు దృశ్యాలవి. అత్యంత సుందరమైన, విలాసవంతమైన, సంపన్నమైన నగరంగా పేరు తెచ్చుకున్న లాస్ ఏంజలస్ ప్రమాదం తరువాత పూర్తిగా తగలబడిపోయింది. ఎస్, తగలబడిపోయింది అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం, ప్రత్యక్ష ఉదాహరణ లాస్ ఏంజలస్ నగరం పూర్తిగా ఇక బూడిదైపోయింది. ఒక రకంగా నాశనం అయిపోయిందని చెప్పాలి. విలాసవంతమైనటువంటి భవనాలకు మారుపేరు, హాలీవుడ్ సెలబ్రిటీస్కి అడ్డా, చిరునామాగా ఉన్నటువంటి లాస్ ఏంజలస్ పూర్తిగా
కార్ చిచ్చులో సర్వనాశనం అయిపోయిందని చెప్పాలి. దాదాపుగా 16 మంది చనిపోయారు. 13,000 ఇళ్ళు పూర్తిగా నేలమట్టమైపోయి పూర్తిగా శిథిలాలుగా మారిపోయిన పరిస్థితి ప్రస్తుతం అక్కడ మనకు కనబడుతూ ఉంది. ఇక అమెరికాలో రెండో అతిపెద్ద నగరంగా కూడా చెప్పుకునే లాస్ ఏంజలీస్ మంటల్లో ఇంకా తగలబడిపోతుంది. ఎస్, ఇక్కడి అడవిలో జనవరి 7న చెలరేగిన మంటలు 4 రోజులు గడుస్తున్నా అదుపులోకి రావడం లేదు. ప్రపంచానికే ఫ్యాషన్ ఐకాన్గా నిలిచిన ఈ నగరంలో ఇప్పటికే దాదాపు 13,000కు పైగా భవనాలు బూడిదైపోయిన పరిస్థితి. వీటిలో చాలామంది ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. ఈ మంటలో చిక్కుకొని ఇప్పటి వరకు 16 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,80,000 మంది పైగా ప్రజలు తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు. మరో 2 లక్షల మందిని తరలించడానికి సిద్ధంగా ఉండాలని కోరుతున్నారు. హాలీవుడ్ హిల్స్కు మాత్రం మంటలు వ్యాపించాయి. అయినప్పటికీ కొంతమేరకు నిరోధించగలిగారు. లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాద దృశ్యాలు ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. వీటిలో భయానక దృశ్యాలతో కూడిన ఓ వీడియోను ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు. అయితే అది నిజమేనా? కాలిఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాదం అంత భీకరంగా ఉందా అనే అంశాలకు సంబంధించి ప్రస్తుతం ఆసక్తికర చర్చ అయితే సాగుతుంది. ఓవైపు చూడొచ్చు, మన విమానం నుంచి ఓ వ్యక్తి తీసిన ఫుటేజ్. అది విమానం విండో నుంచి తీసినప్పుడు లాస్ ఏంజలీస్ ఏ రకంగా తగలబడిపోతుందో మంటల్లో ఆ దృశ్యాలు మనం చూడవచ్చు. మరోవైపు హాలీవుడ్ ఐకాన్ అయినటువంటి లాస్ ఏంజలీస్లో గుర్రాలు. ఎస్, ఒకసారి హాలీవుడ్ సినిమా షూటింగ్లన్నీ కూడా దాదాపుగా అక్కడే జరుగుతాయి. అక్కడ కార్ చిచ్చు తగలబడుతుంటే గుర్రాలు ప్రాణాలు రక్షించుకునేందుకు ఏ రకంగా పరుగులు తీస్తున్నాయి మనం చూడొచ్చు. సాధారణంగా హాలీవుడ్ సినిమాల సంబంధించి సెట్టింగ్లు షూటింగ్లు అన్నీ కూడా దాదాపుగా ఇక్కడే జరుగుతుంటాయి. అక్కడ చాలా వరకు ట్రైనింగ్ పొందిన గుర్రాలు కూడా ఉంటాయి. సినిమా షూటింగ్లో వాటిని వినియోగిస్తుంటారు. అయితే ఆ గుర్రాలన్నీ కూడా ఇప్పుడు ఆ మంటల వ్యాప్తికి తట్టుకోలేక పరుగులు తీస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మరోవైపు లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించినట్టుగా చెప్తున్నారు. ఇప్పటికే దాదాపు సెలబ్రిటీల ఇళ్ళన్నీ కూడా తగలబడిపోయిన పరిస్థితి. భారత్కు చెందిన హాలీవుడ్ సెలబ్రిటీ ప్రియాంక చోప్రా, నోరా ఫతేహి, అలాగే మరికొంతమంది ఇల్లు కూడా పూర్తిగా మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, అలాగే జో బైడెన్ కుమారుడు అర్నాల్డ్, అలాగే మాజీ గవర్నర్ అర్నాల్డ్ నివాసాలు కూడా పూర్తిగా ఆ ప్రమాదంలో చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. లాస్ ఏంజలీస్ నగరం తగలబడుతోంది. అవును, లాస్ ఏంజలీస్ నగరం తగలబడుతోంది. మనం చూస్తున్న ఈ దృశ్యం ఇంటర్నెట్లో బాగా వైరల్ అవుతుంది. అయితే ఇది ఫేకా వాస్తవమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ దృశ్యాలకు సంబంధించి హాలీవుడ్ నగరమైనటువంటి లాస్ ఏంజలీస్ ఏ రకంగా తగలబడుతుందో ఒకసారి మనం చూడొచ్చు. ఇది హాలీవుడ్ సినిమాకు సంబంధించిన దృశ్యం కాదు, ఇది వాస్తవ రూపానికి సంబంధించిన దృశ్యం, వాస్తవ దృశ్యం. లాస్ ఏంజలీస్ తగలబడిపోతుంటే అక్కడి నుంచి వస్తున్నటువంటి వైరల్ అవుతున్న వీడియోలు అవి. ఇదొక వీడియో, ఇది ఫ్లైట్ విండోలోంచి తీసిన వీడియో. ఇది ఓ వ్యక్తి తీశాడు. ప్రస్తుతం అమెరికా అంతటా ఇదే చర్చ. 4-5 రోజులు అవుతున్నా మంటల్ని ఎందుకు ఆర్పేయలేకపోతున్నారంటే తగినంత నీటి లభ్యత లేకపోవడమేనని చెప్తున్నారు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతానికి అందుకు తగ్గట్టుగా కూడా ముందస్తుగా ఊహించని మంటలవి, ముందస్తుగా ఊహించని పరిణామం అది. ఒక్కసారిగా కార్చిచ్చు జనవరి 7న మొదలైన కార్చిచ్చు ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక మంటలను ఆర్పేందుకైతే యుద్ధ ప్రాతిపదికన ప్రస్తుతం అక్కడ ఎమర్జెన్సీ విధించారు. రెండవ అతిపెద్ద నగరమైన లాస్ ఏంజలీస్ను కాపాడేందుకు మరింత ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా నిరోధించేందుకు ప్రస్తుతానికైతే అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ ప్రాంతంలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. మీరు చూస్తున్న వీడియోకు సంబంధించిన క్లెయిమ్ గురించే చర్చ జరుగుతుంది. 31 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో 6 విభిన్న దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. వీడియో అంతటా మండుతున్న జ్వాలలు కనిపిస్తాయి. ఇవి లాస్ ఏంజలీస్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలని సోషల్ మీడియాలో చెప్తున్నారు. సో ఇది సినిమాలోని సన్నివేశం కాదు, ఏ సృష్టించిన వీడియో అంతకంటే కాదు. ప్రకృతి రగిల్చిన కార్చిచ్చు ఇది. ఈ దావానలం తనతో పాటు అన్నింటినీ దహించి వేస్తుందనే పోస్టులు. ఎస్, ఇదే వీడియో అది. ఈ వీడియో
ఇది సృష్టించిన వీడియో కాదు, సినిమా వీడియో కాదు. నిజంగా కార్ చిచ్చు దావానలంలా వ్యాపించి ఆ మంటలు ఎలా ఎగిసిపడుతున్నాయో మనకు అదొక ప్రత్యక్ష ఉదాహరణ. ఇదొక నిజంగా లాస్ ఏంజలీస్ చరిత్రలో ఇవి చీకటి రోజులుగానే చెప్పొచ్చు. గతంలో చరిత్రలో ఎన్నడూ కని విని ఎరగని రీతిలో లాస్ ఏంజలీస్ తగలబడిపోతుంది. అగ్నికి ఆహుతై పూర్తిగా బూడిద మిగిలే పరిస్థితి అక్కడ కనబడుతోంది. వేలాది మంది ఇళ్లను వదిలి అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. నోరా ఫతేహి సెలబ్రిటీ తాను కూడా తన ఇల్లు ఏ రకంగా తగలబడిపోయిందో ఆమె కూడా స్పందించారు. అలాగే ప్రియాంక చోప్రా ఇల్లు కూడా పూర్తిగా ఆ మంటల్లో చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది. కేవలం ఇండియన్ హాలీవుడ్ సెలబ్రిటీసే కాదు, స్థానికంగా ఉన్నటువంటి చాలామంది సెలబ్రిటీస్ విలాసవంతమైన భవనాలు, వేల కోట్ల ఆస్తులు పూర్తిగా బూడిద పాలయ్యాయి. పూర్తిగా బూడిద పాలయ్యాయి. ప్రకృతి ప్రకోపిస్తే ఏ రకంగా ఉంటుందో మరొకసారి లాస్ ఏంజలీస్లో అగ్ని ప్రమాద రూపంలో మనకు కనబడుతుంది, కార్ చిచ్చు రూపంలో మనకు కనబడుతోంది. మొత్తం మీద ప్రస్తుతానికి కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం సంభవించింది. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. Don't worry about that, dude. Look at that. Oh shit. Oh, wow, that's crazy, guys. That's the fires in LA right now. That's so crazy. Oh my god. Is it done? Like, did they put it out? Oh no. No. Hell no. It's huge. Wow, 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 wow. That's insane. That's bad. Are we driving into it? No. Wow. They're far away. Would be close everything. I have pictures of my friends and my pictures. Most in this area. So crazy. Everywhere actually. The wind. Yeah, because the wind was really bad. As soon as the wind goes down, we have a chance to take care of it. But right now, Oh, wow. at least I've never seen anything like that before. Oh, it's Oh, wow, that's crazy, guys. Hey guys, so I'm in LA and the wildfires are crazy. I've never seen anything like this. This is insane. We just got an evacuation order like 5 minutes ago. So I quickly packed all my stuff and I'm evacuating out of here, out of this area. And I'm gonna go near the airport and chill there because I have a flight today and I really hope I could catch it. And I hope it doesn't get canceled because this shit is scary. I never experienced this before, so I'm gonna keep you guys updated. Hopefully I can get out in time, and yeah man, I really hope people are safe. Like, this is insane. I've never seen anything before like this, like just uncontrollable fires. Crazy. I'm gonna keep you guys updated. Ooh, it's crazy. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.